తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. సంక్రాంతి సెలవులతో హైదరాబాద్ నగరమంతా ఖాళీ అవుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచే చాలా మంది ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు. ఎటు చూసినా ప్రయాణికుల రద్దీనే కనిపిస్తోంది. దీంతో నగరంలోని పలు జంక్షన్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు హైదరాబాద్ టు విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా ప్రయాణికుల రద్దీనే కనిపిస్తోంది. వాహనాల రద్దీతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, ఉప్పల్ జంక్షన్లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు ఇతర వాహనాల్లో ప్రయాణికులు భారీగా వెళ్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి భారీగా వాహనాలు వెళ్తుండటంతో హైదరాబాద్ టు విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ వరకు ఇదే పరిస్థితి ఉంది. ఔటర్ రింగ్ రోడ్, రామోజీ ఫిలిం సిటీ వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సతీష్. కదా హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున సొంతూరులకు బయలుదేరేందుకు అయితే హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తరలి వాహనాల్లో సొంత వాహనాల్లో కావచ్చు, అటు బస్సులో ప్రయాణం అయితే ప్రజలంతా ప్రయత్నం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో నిన్నటి నుంచి కూడా, నిన్న సాయంత్రం నుంచి కూడా అటు స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనదారులతో పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, అలాగే చౌటుపల్లి మున్సిపల్లో కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. సో చౌటుపల్లిలో కొంత ఏదైతే బ్రిడ్జిల నిర్మాణం కావచ్చు, అండర్ పాస్ నిర్మాణం చేపడుతున్నటువంటి నేపథ్యంలో కొంత ట్రాఫిక్ కూడా కొంచెం స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ రహదారి పైన ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఫస్ట్ టోల్ గేట్ అయినటువంటి పంతంగి టోల్ ప్లాజాతో కూడా వాహనాల రద్దీ నేపథ్యంలో కూడా కొంత ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాదాపు 10 టోల్ బూత్లను అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనదారులకు అయితే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రధానంగా గత అనుభవాల దృష్ట్యా కూడా కొంత ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేందుకు కూడా 2-3 రోజుల కూడా దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా అటు పోలీసులు కావచ్చు, ఇటు టోల్ సిబ్బంది కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రధానంగా ఇక్కడ నుంచి విలేజ్మెంట్ వాహనాలు సాధారణంగా ఒక 35,000 వరకు ప్రతిరోజు కూడా ప్రయాణం కొనసాగే వాహనాల నేపథ్యంలో అంటే ఈ పండుగ రద్దు దృష్టి దాదాపు ఈ సంఖ్య డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని అనుభవాలు చెప్తున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఏదైతే ఫాస్టాగ్ సంబంధించి స్కాన్ చేసేటువంటి విషయంలో కూడా ఆ సమయాన్ని తక్కువ కుదించినటువంటి పరిస్థితి ఉంది. సో దాంతో పాటు ఏదైతే ఫాస్టాగ్ లకు సంబంధించి స్కానింగ్ చేసేటువంటి ప్రక్రియ కూడా కొంత వేగవంతం చేయడంతో పాటు హ్యాండ్ స్కానర్లు కావచ్చు, అలాగే వెంటనే ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా సాల్వ్ చేసేందుకు కూడా అటు సిబ్బంది కూడా రెడీగా ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో దాంతో పాటు ఎవరైతే ఫాస్టాగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు బ్లాక్ లిస్ట్ ఉన్నా కానీ, లేకపోతే బ్యాలెన్స్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఆ విషయాన్ని అంటే ఏవైతే ఫాస్టాగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వాళ్ళు తీసుకోవాలని కూడా అటు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా కూడా టోల్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరించేందుకు అటు టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, అటు పోలీసులు కూడా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా టోల్ ప్లాజా వద్ద కూడా హైదరాబాద్ నుంచి వాహనాలు అయితే రాకపోకలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోకుండా కూడా కొంత ఇబ్బందులు లేకుండా కూడా అటు టోల్ ప్లాజా సిబ్బంది, అటు పోలీసులు కూడా సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు. సో ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఫస్ట్ టోల్ గేట్ ఇక్కడ కాబట్టి సో ఇక్కడ సాధారణంగా కూడా వాహనాల రద్దీ ఎక్కువనే ఉంటుంది. సో దీని నుంచి ముందుకు వెళ్తున్న కొద్ది కూడా అటు ఖమ్మం వైపు వెళ్ళే వాహనాలు కావచ్చు, ఇటు అలాగే గుంటూరు, నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు కూడా అటు మిర్యాలగూడ వైపు నుంచి ఇటు సిరపేట నుంచి ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు కూడా డైవర్ట్ అయితే సో ప్రధానంగా ఎక్కువ ట్రాఫిక్ రద్దీ కావచ్చు, ఎక్కువ ఒత్తిడి కూడా ఇక్కడే పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో కొంత ట్రాఫిక్ నియంత్రణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అయితే చౌటుపల్లి మున్సిపాలిటీ కొంత నిర్మాణ పనులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కొంత ట్రాఫిక్ కొంచెం స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఓవరాల్ కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా పండుగ రద్దీ అయితే కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుంది. ఈ రోజు రేపు 2 రోజులు కూడా పండుగ రద్దీ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. సో ప్రతి గంటకు కూడా వాహనాల సంఖ్య గంటకు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు.